మనోరంజని తెలుగు టైమ్స్ న్యూస్ ప్రతినిత్యం ప్రజల పక్షం. బాసరలో వసంత పంచమి వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ప్రిన్సిపల్ సెక్రటరీకి ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించగా శాస్త్రోక్తంగా ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం అర్చకులు ఆమెకు తీర్థ ప్రసాదాలు ఆశీర్వచనాలు అందించారు. దర్శనానంతరం శైలజ రామయ్యర్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచిన బాసర సరస్వతి ఆలయాన్ని దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆలయాల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యమిస్తోందని తెలిపారు. వసంత పంచమి సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. రానున్న గోదావరి పుష్కరాల నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు చేపడతామని స్పష్టం చేశారు. బాసర ఆలయ అభివృద్ధి కోసం 200 కోట్ల రూపాయల నిధులతో సమగ్ర మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. భవిష్యత్తులో బాసర దేవాలయాన్ని మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ ముధోల్ ఎమ్మెల్యేలు ఏలటి మహేశ్వరరెడ్డి, పవర్ రామారావు పటేల్, బైన్స సబ్ కలెక్టర్ అజ్మీరా, సంకేత్ కుమార్, ఆలయ ఈవో అంజనాదేవి, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. సో అన్ని రకాలుగా పవిత్రమైన రోజు వస్త్ర సమర్పణ అమ్మవారికి ప్రభుత్వం తరఫున ప్రిన్సిపల్ సెక్రటరీగా ఈరోజు సమర్పణ చేయడం జరిగింది. మరి గోదావరి పుష్కరాలు కూడా వస్తున్నాయి. మనకి ఇట్లాంటి టెంపుల్ సెంట్రిక్ డెవలప్మెంట్ అనేది ముఖ్యమంత్రి వర్గం ఖచ్చితంగా చెయ్యాలి. రాష్ట్రాల నుంచి పూర్తి స్థాయిలో